Hi friends, welcome to physics class. Myself, I am D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. Today we are going to discuss a fundamental and a basic topic, that is basic terms of magnetostatics. That means when we are going to read this magnetostatics or magnetics, we have to know some fundamental definitions. So, in this class, we are going to discuss the basic terms of magnetostatics, which will useful in magnetics. Okay, so now we are going to start now. So here, so the first term is magnetic flux density. We know that matter is made of atoms. Each atom has a positively charged nucleus at its center around the nucleus. Electrons revolve in various circular orbits. The orbital motion of the electrons constitutes the current. Thus, the orbiting electron is a current loop and hence a magnetic dipole. The magnetic dipole has a dipole moment beside revolving. The electron also rotates about its own axis known as spin. The magnetic moment is also produced by axial spin. It should be remembered that most of the magnetic moment is produced due to electron spin. Okay, so ఫండమెంటల్గా అంటే బిఫోర్ గోయింగ్ టు మెయిన్ డెఫినేషన్, జనరల్గా మ్యాగ్నెటిజం ఎలా ఏర్పడుతుంది, సో ఫ్లక్స్ అని ఎలా ఉంటుందని చూసినట్లయితే మనకు తెలుసు ప్రతి పదార్థం అణువు అనేది ఒక పరమాణుతో ఏర్పడి ఉంటుందని తెలుసు. ఈ పరమాణువులోని కేంద్రకంలో మనకు తెలుసు పాజిటివ్ నేచర్ కలిగినటువంటి ప్రోటాన్లు అండ్ ఈ కేంద్రకం చుట్టూ నిర్ణీత కక్షలలో ఎలక్ట్రాన్లు అంటే నెగిటివ్ నేచర్ ఉన్నటువంటి రుణాత్మక ఆవేశం ఉన్నటువంటి నెగిటివ్లీ చార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ధనావేశం కలిగినటువంటి కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్ణీత కక్షలో పరిభ్రమించడం వలన ఏం జరుగుతుంది అంటే అది ఒక మ్యాగ్నెటిక్ డైపోల్ మాదిరిగా మారిపోతుంది. దానికి అంటే సో ఇక్కడ డైపోల్ అని ఎందుకుంటున్నాం, రెండు డిఫరెంట్ పోల్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్గా ఉన్నటువంటి కేంద్రకం, ఇంకోటి నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్. సో ఇవి రెండు కూడా మనకు ఎలా అయిపోతుంది అంటే ఒక డైపోల్ మాదిరిగా మారిపోతుంది. ఈ మ్యాగ్నెటిక్ డైపోల్కు డైపోల్ మూమెంటం అని కూడా డైపోల్ మూమెంటం ఏర్పడుతుంది. ఓకే, డైపోల్ మూమెంటం అంటే వాటి యొక్క ఆవేశం యొక్క పరిమాణానికి వాటి మధ్య దూరానికి మధ్య లబ్ధాన్ని మనము డైపోల్ మూమెంటంగా తీసుకుంటారు. ఓకే, సో ఈ విధంగా ఎలక్ట్రాన్ అనేది తన సొంత కక్షలో పరిభ్రమించినప్పుడు దానికి కొంత స్పిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ మూమెంటం వల్ల ఇది ఏం ఏర్పడుతుందంటే యాక్సియల్ స్పిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ మ్యాగ్నెటిజం కానీ మ్యాగ్నెటిక్ మూమెంట్ కానీ ఇది ఏర్పడడానికి కారణం ఏంటిదంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్నే. సో ఈ స్పిన్ వల్లనే మాత్రమే ఈ పదార్థానికి ఈ అయస్కాంతత్వ ధర్మం అనేది అంటే మ్యాగ్నెటిక్ నేచర్ అనేది రావడానికి కారణం కేవలం స్పిన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది మెయిన్ డెఫినేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి. సో ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మనము క్యాపిటల్ బి తోటి ఇండికేట్ చేస్తున్నాము. సో క్యాపిటల్ ఈ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా డ్యూ టు బోత్ ద మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్ అండ్ ద induced magnetism in the substance.
మనం ఏం తీసుకోవచ్చు అంటే మనకు తెలుసు, నేను చూపిస్తాను. సపోజ్ ఒక మ్యాగ్నెట్ని తీసుకున్నట్లయితే, ఏదో ఒక మ్యాగ్నెట్ అనుకోండి, నార్త్ సౌత్ మ్యాగ్నెట్ చుట్టూ తెలుసు మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేది ఏర్పడతాయి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్ అంటే అయస్కాంత బలరేఖలు అనేవి ఉంటాయి. ఈ విధంగా ప్రమాణ వైశాల్యంలోని ఈ అయస్కాంత బలరేఖలని మనము అంటే బి ఈజ్వల్ టు సింపుల్గా రాసుకోవచ్చు అంటే π/a కూడా రాసుకోవచ్చు. ప్రమాణ వైశాల్యంలోని అయస్కాంత బలరేఖల సంఖ్యను మనము అయస్కాంత అభిభావం, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్గా చెప్పుకోవచ్చు. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, సింపుల్ చెప్పాలంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని ఒకటే, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని మనము మ్యాగ్నెటిక్ ఇండక్షన్ తీసుకుంటాము. సో దీన్ని బీతో ఇండికేట్ చేస్తున్నాం. బీ ఈక్వల్ టు π/aగా ఉంటుంది. π అంటే ఫ్లక్స్, ఏ అంటే ఏరియాగా తీసుకుంటాము. అండ్ ఫైనల్గా దీని యొక్క యూనిట్స్ వచ్చేసి ఏంటంటే వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ మన పైకి వచ్చేసి ఇది 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 వచ్చేసి వెబర్, పై అంటే వెబర్ తీసుకుంటాం, అండ్ ఏరియా కాబట్టి ఇది మీటర్ స్క్వేర్. సో వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అనేది మనకు దీనికి సంబంధించినటువంటి యూనిట్స్గా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B. Next, coming to the another definition, that is magnetic intensity, or also called as magnetic force. So we will indicate with the capital H. The degree to which a magnetic field can magnetize a material is expressed by means of a vector H called magnetic intensity or magnetizing force. ఇక్కడ ఏమంటున్నామంటే, సపోజ్ ఒక బలమైనటువంటి అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఒక అయస్కాంత పదార్థాన్ని తీసుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఈ బలమైన అయస్కాంతం నుంచి వచ్చేటువంటి అయస్కాంత బలరేఖలు దేని గుండా అయస్కాంత పదార్థం కూడా చొచ్చుకొని పోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా అంటే మనం తీసుకున్నటువంటి అయస్కాంత పదార్థం కూడా అయస్కాంతీకృతం అవుతుంటుంది, మ్యాగ్నెటైజ్ అవుతుంది. సో ఇది ఎంత మ్యాగ్నెటైజ్ అవుతుంది? సో ద డిగ్రీ టు విచ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ మ్యాగ్నెటైజ్ ఏ మెటీరియల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై మీన్స్ ఆఫ్ ఏ వెక్టర్ H. సో అది ఎంత పర్సెంట్ ఎంత అవుతుంది, ఎంత మ్యాగ్నెటైజ్ అవుతుందో తెలిపేదే మనము మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్గా తీసుకుంటాం, మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్గా తీసుకుంటాం. This is defined as the force experienced by a unit north pole placed at a point in the field. సో ఇక్కడ ఉత్తర ధ్రువంపై పనిచేసే బలాన్ని కూడా మనము ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్గా తీసుకోవచ్చు. ఏమంటున్నాం ఆలోచన అంటే, దిస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ నార్త్ పోల్ ప్లేస్డ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ద ఫీల్డ్. అంటే అయస్కాంత క్షేత్రంలోని ఉత్తర ధ్రువంపై పనిచేసే బలాన్ని మనము అయస్కాంత క్షేత్ర తీవ్రత కూడా అనుకోవచ్చు దీన్ని తెలుగులో. సో దీనికి యూనిట్స్ వచ్చినట్లయితే చూడండి, చూపిస్తాను. యూనిట్స్ చూడండి, యూనిట్స్ ఆంపియర్ పర్ మీటర్ అండ్ ఎంకేస్ యూనిట్ ఇది. నెక్స్ట్ చూసినట్లయితే హెచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద మీడియం ఆఫ్ ది మెటీరియల్, ఇట్స్ డైరెక్షన్ ఇస్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ బి. సో ఇది మీడియం పైన డిపెండ్ కాదు హెచ్ వాల్యూ అనేది, కేవలం ఇటు డైరెక్షన్ అనేది మనకు ఏదైతే బి తీసుకున్నామో దానికి సేమ్ డైరెక్షన్లో ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ. సో ఇది సింపుల్గా చెప్పాలంటే మనకు ఎలక్ట్రోస్టాటిక్స్లో మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయితే ఏ విధంగా ఉంటుందో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మాదిరిగానే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గుర్తుంచుకోవచ్చు, E=F/Q ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా మనకు దీని H ఏం రాసుకోవచ్చు అంటే, మనకు ఉత్తర ధ్రువంపై పనిచేసే బలం కాబట్టి నేను రాస్తాను M/F. ఓకే, ఇది ఉత్తర ధ్రువంపై పనిచేసేటువంటి బలంగా తీసుకోవచ్చు, ఆర్ F/M కూడా రాసుకోవచ్చు. F/M తీసుకోవాలి, F/M రాస్తాం. ఓకే, సో ఇది మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ఫండమెంటల్ డెఫినేషన్ వచ్చేసి intensity of magnetization. So that we will indicate with I. When a magnetic substance is placed in a magnetic field, the material acquires a magnetic momentum M. The magnetic momentum per unit volume of the substance is called as intensity of magnetization. Let capital M be the total magnetic momentum of value V. Then we can write I is equal to M/V. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే,
జనరల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఒక మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ను ఒక బలమైనటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నట్లయితే అదేమవుతుంది, దానికి ఒక మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది వస్తుంది. మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఏ రాసుకోవచ్చు, ఐ ఈజ్ ఈక్వల్ టు, సో ఆ మ్యాగ్నెటిక్ మూమెంటం పర్ యూనిట్ వాల్యూ ఐ ఈజ్ ఈక్వల్ ఏ రాసుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు M/V. ఎం అంటే ఏంది, మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇది ఎలా వస్తుంది, ఒక పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో తీసుకున్నట్లయితే మనకు మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది ఏర్పడుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్కి తీసుకున్నట్టు పదార్థం యొక్క వాల్యూమ్, సో దట్ ఈస్ magnetic momentum per unit volume of the substance is called as intensity of magnetization అనేది తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ M ఏమంటున్నాం, M is called as magnetic momentగా తీసుకుంటాం. యూ నో దట్ V is the value. అండ్ ఇంకా దీని ఏ రాసుకు చూడండి, సపోజ్ ద మెటీరియల్ ఈజ్ రెక్టాంగులర్ parallelepiped ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా A అండ్ లెంత్ 2L అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనము ఇంతకుముందు మన ఫార్ములాను ఇంకో రకం కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం రాసాము అంటే I ఈక్వల్ M/V రాసినాం కదా, ఇప్పుడు M/Vని మళ్ళీ రాస్తున్నాను. ఇక్కడ M అంటే ఏం చెప్తున్నాము, మ్యాగ్నెటిక్ మూమెంటం ఏం రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ M/2L రాసుకోవచ్చు. స్మాల్ m అంటే ఏంటంటే, స్మాల్ m పోల్ స్ట్రెంత్ అంటారు. అంటే మన తెలుగు చెప్పాలంటే ధ్రువసత్వం అంటారు. అంటే ధ్రువసత్వం అంటే మనం ఒక మ్యాగ్నెటిక్ పదార్థం తీసుకున్నట్లయితే ఇది నార్త్ సౌత్ ఉంది కదా, ఇది ఇంకొక పదార్థాన్ని ఆకర్షించే లేదా వికర్షించేటువంటి ధర్మాన్ని మనం ధ్రువసత్వం అంటారు. దాన్ని మనం పోల్ స్ట్రెంత్ అంటున్నాం. సో స్మాల్ ఎమ్ అనే పోల్ స్ట్రెంత్ అంటాం. క్యాపిటల్ ఎమ్ అనేది ఏంటంటే మ్యాగ్నెటిక్ మూమెంట్. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏ రాసుకోవచ్చు, క్యాపిటల్ ఎమ్ స్మాల్ M/2L రాశాను. అండ్ కింద మనకు వాల్యూమ్ ఉంది ఇక్కడ, వాల్యూమ్ V అంటే తెలుసు, దట్ ఈస్ ఏరియా ఇంటూ లెంత్గా రాసుకోవచ్చు, A/2Lగా రాసుకోవచ్చు. చూడండి 12 క్యాన్సిల్ అయిపోతే మన ఏం మిగిలింది, చూడండి M/A మిగిలింది. సో ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఇంకొక డెఫినేషన్ ఉంది, దట్ ఈస్ పోల్ స్ట్రెంత్ పర్ యూనిట్ ఏరియా కూడా అనుకోవచ్చు. సో మనకు ఐకి రెండు కూడా ఉన్నాయి, ఇది I ఈక్వల్ M/V ఒకటి స్మాల్ M/A. సో వీ హ్యావ్ టూ డెఫినేషన్స్. One is M/V, that is magnetic momentum per unit volume. So another one is pole strength per unit area. So these two definitions belongs to the intensity of magnetization. I is equal to. Okay, so next coming to another definition, magnetic permeability. The magnetic permeability of any medium is defined as the ratio of number of lines of magnetic induction per unit area, that is flux density, in that medium of the number of lines per unit area present when the medium replaced by vacuum. సో ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీని మనము మ్యూతో ఇండికేట్ చేస్తాం, మ్యూ. ఓకే, దిస్ ఇస్ మ్యూ. ఇక్కడ మ్యూ ఏం రాస్తారంటే P/H. వాట్ ఈస్ B, దట్ ఈస్ ఫ్లక్స్ డెన్సిటీ. అండ్ వాట్ ఈజ్ H, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ద రేషియో బిట్వీన్ ఫ్లక్స్ డెన్సిటీ టు ది ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ, దట్ ఈస్ మ్యూ ఈక్వల్ B/Hగా తీసుకుంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన యూనిట్స్ కూడా ఇచ్చాము ఇక్కడ, దట్ ఈస్ హెన్రీ పర్ మీటర్. సో ఇది మనకు మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ. ఓకే, సో ద రేషియో బిట్వీన్ ఫ్లక్స్ డెన్సిటీ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, దట్ ఈస్ మ్యూజికల్ B/H. ఓకే, యూనిట్ వచ్చేసి హెన్రీ పర్ మీటర్. సో వీ హ్యావ్ అనదర్ ఫండమెంటల్ డెఫినేషన్, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ. సో ససెప్టిబిలిటీ అంటే చూసినట్లయితే దాన్ని కైతో ఇండికేట్ చేస్తాం, కై. సో నేను ఇక్కడ కై అంటే చూపిస్తాను, ఇది ఒక ఎక్స్ మాదిరిగా ఉంటుంది కై అనేది. ఓకే, సో ద మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ది ఈజ్ విత్ ఈచ్ ద మెటీరియల్ మే బి magnetized by a magnetizing force. It is defined as the ratio of the intensity of magnetization I to the magnetic intensity H. Thus chi is equal to I/H. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ దేన్ని తెలుపుతుందంటే, ఎంత మనకు ఇంతకుముందు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకున్నప్పుడు అది ఎంత మ్యాగ్నటైజ్ అవుతుంది అనేది ఆ మెటీరియల్ సంబంధించినటువంటి కెపాసిటీ బట్టి ఉంటుంది. సో దాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే మనకు మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ. అండ్ మనం ఇంకో విధంగా చెప్పినట్లయితే డెఫినేషన్ మనము చూడండి, కై ఈజ్ ఈక్వల్ టు I/Hగా తీసుకోవచ్చు, వేర్ I ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అండ్ H ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ. సో ద రేషియో బిట్వీన్ I/H, దట్ ఈస్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్
అయస్కాంతీకరణ తీవ్రతకు మరియు అయస్కాంత క్షేత్ర తీవ్రతకు మధ్య నిష్పత్తిని మనము మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ తీసుకుంటాం. దట్ ఈజ్ కై ఈజ్ ఈక్వల్ టు I/Hగా తీసుకుంటాం. ఓకే, సో ఇది మనం చూసినటువంటి బేసిక్ టర్మ్స్. ఇంకా చాలా ఉంటాయి, బట్ మనకు అవసరమైనవి మాత్రమే నేను ఈ క్లాస్లో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకా కొన్ని తెలియాల్సి ఉంటుంది మనకు. జనరల్గా మ్యాగ్నెటిజంలోకి రాగానే చాలా బేసిక్ థింగ్ వచ్చేసి పారా ఏంటిది, డయా ఏంటిది, ఫెర్రో ఏంటిది, ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్ గురించి మనకు ఫండమెంటల్గా తెలియాల్సి ఉంటుంది. సో అది కూడా మనము కొంచెం ఇందులోపల డిస్కస్ చేస్తున్నాము. సో లెట్ స్టార్ట్ దట్. మనకు తెలుసు నేచర్లో 3 రకాలైనటువంటి ఈ సబ్స్టెన్సెస్ ఉంటాయి, పారా, డయా, ఫెర్రో. సో అందులో మనం ఫస్ట్ పారామాగ్నెటిక్ నుంచి చూసినట్లయితే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఎలా ఉంటుందనేది. ద సబ్స్టెన్సెస్ విచ్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్వైర్ ఫీబల్ మ్యాగ్నెటిజం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫీబల్ అంటే ఏంటంటే చెప్తాను నేను అన్ని. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఒక మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ను ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తీసుకున్నప్పుడు ఫీబల్ అంటే కొంచెం అన్నట్టు, కొంచెం స్మాల్, కొంచెం మాత్రమే మ్యాగ్నటైజేషన్ అయితే అంటే అక్కడ ఏం జరుగుతుందంటే అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేది మనకు మ్యాగ్నెటిక్ డైరెక్షన్ లోపల మనకు జనరల్గా ఈ విధంగా ర్యాండమ్ డైరెక్షన్లో ఉన్నాయి ఇటువంటి మాలిక్యూల్స్. అవి కొంచెం డైరెక్షన్లోకి రావాలి, కొన్ని మాత్రం, అన్నీ కాదు, ఈ విధంగా కొన్ని డైరెక్షన్లోకి రావడం, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లోకి రావడం, దాన్ని మనం ఫీబల్ మ్యాగ్నటైజేషన్ అంటున్నాం. కొంచెం మాత్రమే అయస్కాంతీకరణ చెందినట్లయితే సో దాన్ని మనం ఏమంటున్నామంటే ఆ మెటీరియల్స్ని మనం పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్గా తీసుకుంటున్నాం. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ దట్ ఈస్ అల్యూమినియం, ప్లాటినం, మాంగనీస్, కాపర్ క్లోరైడ్, ఆక్సిజన్. సో సొల్యూషన్స్ ఆఫ్ సాల్ట్స్ ఆఫ్ ఐరన్ ఎక్సెట్రా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో ఇవి మనము పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఎలా ఉంటాయంటే ఒక మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం తీసుకున్నప్పుడు ఏం జరగాలి, కొంత మాత్రమే అయస్కాంతీకరణ పొందాలి. అంటే ఏం జరుగుతుంది, అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేటువంటి డైరెక్షన్ అనేది కొంతవరకు మాత్రమే మన అయస్కాంత క్షేత్ర దిశలోకి మారలేదు. సో అలా మారినట్లయితే మనం ఏం చేస్తున్నాం, అటువంటి మెటీరియల్స్ని పారామాగ్నెటిక్ మెటీరియల్స్గా తీసుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఏందో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. సీదా సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ paramagnetic substances. When a paramagnetic substance is placed in a magnetic field, it tries to concentrate the lines of force into as shown. This shows that the magnetic induction B in it is numerically slightly greater than the applied field H. So the permeability is greater than 1 because mu is equal to B by H. ఓకే, అండ్ ససెప్టిబిలిటీ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఫాస్ట్. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లోకి కన్వర్ట్ కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి అంటే పారామాగ్నెటిక్ మెటీరియల్ సంబంధించి ససెప్టిబిలిటీ ఎలా ఉంటుందంటే స్మాల్గా ఉంటుంది మరియు పాజిటివ్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది మరియు ధనాత్మకంగా ఉంటుంది. ఆ ససెప్టిబిలిటీ విలువ అనేది పారామాగ్నెటిక్ మెటీరియల్స్ సంబంధించిన ససెప్టిబిలిటీ విలువ చాలా తక్కువ ఉంటుంది, వెరీ స్మాల్గా ఉంటుంది అండ్ పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, వెన్ ద బార్ ఆఫ్ పారామాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్ సస్పెండెడ్ ఫ్రీలీ బిట్వీన్ 2 magnetic poles, its axis becomes parallel to the magnetic field as shown in the figure. So moreover, the poles produced at the ends of the bar are opposite ఆర్ నియర్ మ్యాగ్నెట్ పోల్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే, ఈ పాయింట్ ఏం చెప్తున్నామంటే, సపోజ్ ఒక పారామాగ్నెటిక్ సబ్స్టాన్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ విధంగా నేను సస్పెండ్ చేస్తున్నా అంటే దాన్ని వేలాడి తీసినట్లయితే దాని యొక్క పోల్స్ ఉంటాయి కదా, నార్త్ సౌత్ పోల్స్ ఎలా ఉంటాయంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారల్గా ఉంటుందంట. మనం ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటున్నామో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారల్గా ఇది ఆసిలేషన్స్ అనేది చేయడం జరుగుతుంది అట. సో దిస్ ఈజ్ అబౌట్ paramagnetic substances. నెక్స్ట్ కమింగ్ టు ది డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో మనందరూ తెలిసిందే డయా గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. సో డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్వైర్ ఫీబుల్ మ్యాగ్నటైజేషన్ opposite to the direction of the field are known as
సబ్స్టెన్సెస్. అంటే ఇక్కడ ఏం చేసినామంటే పారాలో ఏం చెప్పామంటే మనము ఒక అయస్కాంత క్షేత్రం అంటే అయస్కాంత ఫీల్డ్ లోపల అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఒక సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఫీబుల్ మ్యాగ్నెటిక్ అంటే కొంత అయస్కాంతికన చెందితే అన్నాం. ఇక్కడ ఏమంటారంటే అక్వైర్ ఫీబుల్ ఆపోజిట్గా అంటే మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి కదా, మనం ఒక మెటీరియల్ తీసుకున్నాం, ఆ మెటీరియల్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క ఓరియంటేషన్ అనేది ఎలా ఉండాలంటే మనం ఒక ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నామో ఆ దానికి డైరెక్షన్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా ఫీబుల్ మ్యాగ్నెటైజేషన్ అక్వైర్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ అప్లై చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు ఆపోజిట్ లోపల వీటి యొక్క డైరెక్షన్ చేంజ్ కావడం జరుగుతుంది. సో అలా చేంజ్ అయితే ఆ సబ్స్టెన్స్ మనం ఏమంటున్నామంటే డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటున్నాం. So best examples are bismuth, zinc, copper, silver, gold, salt, water, mercury, hydrogen. So these substances show the following properties, and these are the very important simple and important examples for diamagnetic substances. అవి ఏంటి అంటే మళ్ళీ సరే బిస్మత్ కానీ జింక్, కాపర్, సిల్వర్, గోల్డ్, సాల్ట్, వాటర్ ఇవన్నీ కూడా మనం జనరల్గా ఎక్కువ చూసేటంత బయట కూడా డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్గా ఉంటాయి. అంటే ఇవి మనం అప్లై చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు వ్యతిరేక దిశలో వీటి యొక్క ఓరియంటేషన్ ఉండడం జరుగుతుంది, కాబట్టి వీటిని డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్గా ఉంటున్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కూడా చూద్దాం. When a bar of diamagnetic substance is suspended freely between two magnetic poles, then the axis of the bar becomes perpendicular to the magnetic field. ఇంతకుముందు మన పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ను ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల తీసుకున్నట్లయితే అది ఏం జరిగింది, ఆ పారామాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారల్ డైరెక్షన్లో ఓరియంటేషన్ ఉంది. కానీ ఇక్కడ వచ్చేసినట్లయితే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనం ఏదైతే తీసుకున్నామో దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో చూడండి ఇక్కడ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో సో దాని యొక్క ఓరియంటేషన్ ఉంటుంది. సో అలా ఉంటే వాటిని మనం ఏమంటున్నాము డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటున్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద పర్మియబిలిటీ ఆఫ్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ లెస్ దాన్ 1 అండ్ ససెప్టిబిలిటీ. సో అక్కడ ఏం చెప్పాము, ససెప్టిబిలిటీస్ నెగిటివ్. సో అక్కడ ఏమన్నా ససెప్టిబిలిటీ అనేది పాజిటివ్ లెస్ అని చెప్పాము. ఇక్కడ ఏమంటున్నాం అంటే ద పర్మియబిలిటీ అనేది లెస్ దెన్ 1. సో 1 కంటే తక్కువ ఉంటుంది, మరి ససెప్టిబిలిటీ వచ్చేసి నెగిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఇఫ్ వన్ limb of a narrow U-tube containing a diamagnetic liquid be placed between the poles of an electromagnet, then on switching the field the liquid shows a depression. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఒక యూట్యూబ్ అంటే ఒక మన ట్యూబ్ లాంటిది తీసుకుని అందులోపల ఒక డయామాగ్నెటిక్ లిక్విడ్ తీసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం ఈ లిక్విడ్ను మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ పోల్స్ మధ్య తీసుకున్నట్లయితే ఆ లిక్విడ్ ఏం చెప్తుందంటే డిప్రెషన్ అంటే దానిలో తగ్గుదలను గమనించడం జరుగుతుంది. సో ఇది కూడా డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క ఇంకొక ప్రాపర్టీగా తీసుకోవచ్చు. అండ్ ఫైనల్ ప్రాపర్టీ చూసినట్లయితే వెన్ ఏ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ ఇట్ టెండ్స్ టు మూవ్ టువార్డ్స్ ద వీకర్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాంగర్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నామంటే వెన్ ఏ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ని మనము ఒక నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏం జరుగుతున్నాయంటే వీకర్ పార్ట్ నుంచి స్ట్రాంగర్ పార్ట్కు మూవ్ అవ్వడం అనేది గమనించడం జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ప్రాపర్టీగా తీసుకోవచ్చు డయామాగ్నెటిక్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీగా. అండ్ ఫైనల్గా ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ గురించి చూసినట్లయితే ద సబ్స్టెన్సెస్ విచ్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ become strongly magnetized in the direction of the field are known as ferromagnetic substances. సో ఇక్కడ పారాలో ఫీబుల్ మ్యాగ్నటైజేషన్ అన్నాం ఆ డైరెక్షన్ లోపల, అండ్ నెక్స్ట్ డయా వచ్చినట్లయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫీబుల్ మ్యాగ్నటైజేషన్, అండ్ ఫెర్రో వచ్చినట్లయితే స్ట్రాంగ్లీ మ్యాగ్నటైజ్ అని చెప్తున్నాము. సో ఒక ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ను మనం ఏం చేస్తున్నాం అంటే మనము ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల తీసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ మనం తీసుకున్నటువంటి డైరెక్షన్లోకి స్ట్రాంగ్లీ మ్యాగ్నటైజ్ అయితే సో అలాంటి మెటీరియల్ మనము ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్గా తీసుకుంటాం. దిస్ ఇస్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్. సో దీస్ ఆర్ అట్రాక్టెడ్ ఫాస్ట్ టువార్డ్స్ ఏ మ్యాగ్నెట్ వెన్ బ్రాట్ క్లోజర్ టు ఐదర్ ఆఫ్ పేర్స్. సో నెక్స్ట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఆర్
iron, nickel, cobalt, and a magnetate, that is Fe3O4. So these are the best examples for ferromagnetic substances. So here we are going to discuss some of the following properties of the ferromagnetic substances. That is, first one, they are attracted by magnets. ఓకే, సో అవి మనకు మ్యాగ్నెట్స్ చేత ఏదైతే ఫెర్రో మ్యాగ్నెట్స్ ఉన్నాయో, అంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉన్నాయో, అవి ఏం చేస్తాయంటే మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ కావడం జరుగుతుంది. ఓకే, సో అది కూడా స్ట్రాంగ్లీ అట్రాక్ట్ కావడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ చూడండి, ది పాసెస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ విత్ మచ్ గ్రేటర్ ఇంటెన్సిటీ. సేమ్ మనకు పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, సో అవే ప్రాపర్టీస్ ఫెర్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ మచ్ గ్రేటర్ ఇంటెన్సిటీ, సో ఎక్కువ ఇంటెన్సిటీ తోటి ఉండడం జరుగుతుంది. సేమ్ లైక్ పారా, బట్ స్ట్రాంగ్లీ ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్, ద ససెప్టిబిలిటీ ఆఫ్ ఎ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ డిక్రీజెస్ స్టడీలీ విత్ ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ అకార్డెన్స్ విత్ క్యూరీస్ లా. సో ఇక్కడ క్యూరీస్ లా ఏంటిదంటే, దట్ ఈస్ K ప్రపోర్షనల్ టు 1/T. సో వేర్ క్యాపిటల్ T ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇది క్యూరీ టెంపరేచర్ అంటే క్యూరీ లాస్ను ఒబే చేయడం జరుగుతుంది. సో ఇవి ఈ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అనేటువంటివి క్యూరీ లాను ఒబే చేయడం జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ది ఫండమెంటల్ ఆర్ బేసిక్ terms and basic things which we have to know in magnetostatics or magnetics. ఓకే, సో ఇవి మనకు ఈరోజు మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకునేవి చాలా ఫండమెంటల్ అండ్ వెరీ సింపుల్ టర్మ్స్, బేసిక్ టర్మ్స్ ఆఫ్ magnetostatics. ఓకే, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ Government Degree College for Women, Siddipet, Department of Physics.